హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి రోజుకి ఈ యొక్క ఎస్ఎస్సి బోర్డు మీద అయితే చాలా అసహనానికి గురవుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో ఒక నిద్రలేని రాత్రులు అనేది గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అదంతా ఎందుకు అంటే ప్రజెంట్ జరుగుతున్న సెలక్షన్ పోస్ట్ ఏదైతే ఫేజ్ 13 ఉందో దానికి సంబంధించిన స్టాటస్ కనుక చూస్తే ప్రతి ఒక్కరు నివ్వెరపోవాల్సిందే. రీజన్ ఏంటంటే కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అండ్ కొత్త వెండార్ వచ్చింది. ఆ వెండార్ కరెక్ట్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. సో దీని స్టాటస్ అనేది చాలా గందరగోళంలా ఉంటే అదే సీజీఎల్ ఇంకొక 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉంది. ఆ ఎగ్జామ్స్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, స్టాఫ్ సెలక్షన్ పోస్ట్లో సెలక్షన్ పోస్ట్లోనే మనకి ఎలా ఉంటుందంటే తక్కువ మంది అప్లై చేస్తారు. అదే సీజీఎల్లో అయితే కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం అది ఒకవేళ డిలే అవుతుందా లేదా అనేది కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపికే. అండ్ ఆ తర్వాత చాలామంది అంటున్నారు ఏంటంటే టీసీఎస్ తిరిగి వస్తే సీజీఎల్ ప్రాపర్గా అవుతుంది అనేది కూడా కొంచెం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే గో బ్యాక్ ఇడిక్విటీ అండ్ కమ్ బ్యాక్ టీసీఎస్ అన్నట్టుగా కూడా మనకి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పెద్ద హ్యాష్ ట్యాగ్ అనమాట ఇది. ఎడిక్విటీ కంప్లీట్గా ఫెయిల్ అయింది తను ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో. అండ్ దీనికి సంబంధించిన అసలు ఎందుకు ట్రైనింగ్ అవుతుంది, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎస్ఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి, మీ ఛానల్ని కొత్తగా చూస్తున్నారా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఒకసారి మీరు చూడొచ్చు. ఎడిక్విటీ గో బ్యాక్ టీసీఎస్ అనేది తిరిగి వస్తుందా లేదా అనేది కూడా ఈ మధ్యలో ఒక అప్డేట్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎన్ని మంత్స్ డిలే అవుతుంది, ఎస్ఎస్సి బోర్డు అనేది కంప్లీట్గా ఫెయిల్ అవ్వడంతో అంటే కండక్ట్ చేసే బాడీ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడంతో మన యొక్క ఫ్యూచర్ రిస్క్లో పడ్డట్టేనా, ఇన్ని రోజులు కష్టపడింది ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుందంతా వేస్ట్ అవుతుందా. యాక్చువల్గా ఇప్పటికే చాలాసార్లు జాబ్ క్యాలెండర్ని చేంజ్ చేయడం జరిగింది. ఏప్రిల్లో జరగాల్సిన మన యొక్క సీజీఎల్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్లో పెట్టడంతో మళ్ళీ వెండార్ చేంజ్ వల్ల మళ్ళీ ఇష్యూ వల్ల మళ్ళీ పోస్ట్పోన్ అవుతే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం అనమాట. ఈ డిలే అంటే ఈ వెండార్ చేంజ్ ఇష్యూస్ వల్ల ఎస్ఎస్సి సీజీఎల్ కనుక డిలే జరిగితే మన యొక్క పరిస్థితి ఏంటనేది కూడా వీడియోలో క్లియర్గా ఒకసారి అనలైజ్ చేయడానికి ట్రై చేస్తా. అయితే ఎడిక్విటీ గో బ్యాక్ అనేది ఎందుకు హ్యాష్ ట్యాగ్గా ఒక ట్రెండింగ్ టాపిక్లో ఉందంటే ఇది ప్రాపర్గా మిస్మేనేజ్మెంట్ అండి. మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. ఎగ్జామ్ క్యాన్సిలేషన్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ రీసెంట్గానే నిన్ననే అంటే 25th రోజే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది? ఇది కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఆ తర్వాత 24th నుంచి 26th అది క్యాన్సిల్ అన్నట్టుగా పవన్ గంగలో. సో ఎవ్రీ డే ఏదో ఒక ఇష్యూ అనమాట. ఎందుకు అవుతుందనంటే ఇది ఎగ్జామ్ క్యాన్సిలేషన్ ఎందుకు జరుగుతుంది, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటనేది అడిగితే కనుక నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇప్పుడు 29th రీసెంట్గా నేను ఎగ్జామ్లో అంటే రీసెంట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఒక కమెంట్ అయితే వచ్చింది. సార్ నాకు ఇదైతే వచ్చింది అంటే హాల్ టికెట్ అయితే వచ్చింది కానీ అందులో అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది కానీ అందులో నాకు ఎగ్జామ్ సెంటరే లేదు. సో 29th రోజే ఎగ్జామ్ ఉంది, ఈరోజు 26th. 28th రోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు 26th. ఒక 1 days 2 days ముందు మీకు సెంటర్ తెలియకపోతే పరిస్థితి ఏంటి? సో ఒకవేళ లాంగ్ పడితే ఈ మధ్యలో ఎగ్జామ్ సెంటర్స్ అనేది చాలా దూరం పడుతున్నాయని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. ఈ దూరం పడడం వల్ల మనకి ఎప్పుడైతే ఎల్లుండి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు క్యారీ చేసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అస్సలు బాగలేదు. ఆ సిస్టమ్స్ కానివ్వండి, ఆ మౌస్ కానివ్వండి, ఆ మానిటర్ చాలా డల్ ఉందని వింటాం. తర్వాత మౌస్ అనేది ఒక 4-5 times క్లిక్ చేసినా సరే అది ప్రాపర్గా మూవ్ అవ్వకపోవడం అనేది. ఆ తర్వాత దీనివల్ల అసలుకే ఎగ్జామ్ అనేది 1 hourలో జరుగుతుంది. ఆ టైంలో చాలా ప్రెషర్ ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థికి. ఈ టైంలో ఇదంతా ఇష్యూస్ ఉంటే మనకి ఆ మెంటల్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది? సో ఇదంతా మనకి ఎడిక్విటీ చేస్తున్న మిస్టేక్స్ అనమాట. నో ప్రాపర్ చెకింగ్ జరుగుతుంది, అక్కడ సర్వర్ ఇష్యూ వస్తుంది, కంటిన్యూస్గా సిస్టమ్ అనేది బ్లాక్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్ఫేస్ కూడా కొత్తగా చేంజ్ చేసారు. ఇంతకుముందు మనం మాక్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ప్రాపర్గా అది ఉండే అనమాట. ఒక ఇంటర్ఫేస్ అనేది క్లియర్గా ఉండే, మనం దాంతో అలవాటు పడిపోయినాం. ఇప్పుడు సడన్గా చేంజ్ అవ్వడంతో ఈ సర్వర్ ఇష్యూస్ ఇవన్నీ కలిపితే ఒక ఆస్పిరెంట్ యొక్క సైకలాజికల్గా ఎంత డల్ ఉంటాడనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత చూస్తే కనుక మనకి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది కొంచెం రీసెంట్గా విన్నది ఏంటంటే
10th లెవెల్కి లోవర్ స్టాండర్డ్లో, ఆ తర్వాత ఇంటర్మీడియట్కి కొంచెం మీడియం, గ్రాడ్యుయేషన్కి కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఎస్ఎస్సి బోర్డు ఎందుకు మిస్ అవుతుందంటే, ఈ స్టాఫ్ సెలెక్షన్ ఫేజ్ 13కే ఇలా జరిగితే, ఒకవేళ CGL, CHSL, MTS, GD లాంటి ఎగ్జామ్స్ ఇప్పుడు రీసెంట్గా అంటే మనకి రైల్వే బోర్డు నుంచి RPF కూడా SSC కండక్ట్ చేయబోతుంది అన్నట్టుగా కూడా వింటున్నాం. ఇవన్నీ అంటే ఇంత ప్రెస్టీజియస్ గ్రూప్ బి క్యాడర్ ఉన్న జాబ్స్ అన్నీ మనము ఈ SSCతో ఫిల్ చేపిస్తూ ఉంటే, SSC వచ్చేసి ఎక్కడో ఒక అనామకుడి లైక్ ఒక ఎడ్యుకేటీ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి, ఒక కంపెనీని తీసుకొచ్చి, ఆ కంపెనీతో విద్యార్థులు అందరినీ కూడా అయోమయంలో పడేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. అయితే మనం ఇప్పుడు బోర్డు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, కంపల్సరీగా TCSని మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ తనకు ఎక్స్పీరియన్స్ ఉంది. IBPS లాంటి ఎగ్జామ్స్, చాలా రెప్యూటెడ్ ఎగ్జామ్స్ అనేది ఈ యొక్క TCS అనేది కండక్ట్ చేస్తుంది. అండ్ మనకు ఆల్రెడీ ఆ ఇంటర్ఫేస్ అనేది ఫెమిలియర్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా మనం స్మూత్ కండక్టింగ్ ఎగ్జామ్స్ అనేది చాలా స్మూత్గా కండక్ట్ జరగాలంటే డెఫినెట్గా TCSని బ్యాక్ తీసుకురావాలి. ఆ తర్వాత స్టూడెంట్స్కి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. కొన్ని వేలలో కిలోమీటర్స్ దూరం ఇస్తున్నారని వింటున్నాము. ఆ 1000 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా పూర్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. అండ్ ఏదైతే తన గైడ్ లైన్స్ మెన్షన్ చేసిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే డెఫినెట్గా కండక్ట్ చేయాలి. రీసెంట్గా రిఫార్మ్స్ అనేది మంచి రిఫార్మ్సే తీసుకొచ్చింది. కానీ ఈ వెండర్ వల్ల ఈ SSC బోర్డు మీద అయితే ఎవరికైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే నమ్మకం అయితే రోజు రోజుకి తగ్గుతూ ఉంది. సో ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే, ఆధార్ అథెంటికేషన్ కంపల్సరీ కావాలని TCS న్యూ వెండర్ని తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద బిగ్ మిస్టేక్ అనమాట, ఒక బిగ్ ఫెయిల్యూర్ ఇది. ఆ తర్వాత గైడ్లైన్స్ 35 గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది, కొత్త ఇంటర్ఫేస్ చేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కొన్ని న్యూ నార్మలైజేషన్ అనేది ఒక మంచి పాయింట్. ఆ తర్వాత ఆధార్ అథెంటికేషన్, లైవ్ ఫోటో క్యాప్చరింగ్, ఇవన్నీ కొంచెం మంచి ఇంపార్టెన్స్ ఉన్నాయి. కానీ ఈ వెండర్ అనేది చేంజ్ చేయడంతో మనకు మంచి జరుగుతుందని కోరుకుంది SSC బోర్డు. బట్ ఎడ్యుకేటీ యొక్క మేనేజ్మెంట్ ప్రాపర్గా లేక దాని యొక్క ఫెయిల్యూర్ వల్ల మళ్ళీ SSC బోర్డుకి అయితే బ్యాడ్ నేమ్ అయితే రాబోతుంది అనమాట. అయితే క్యాండిడేట్స్ ఇప్పుడు మనం ఏం చేసినా సరే, SSC ఏం చేసినా సరే, మనకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటంటే కఠినమైన ప్రిపరేషన్. డెఫినెట్గా మనం 100% ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వాలి. డిలే అంటే మనకి ఏం కావాలి, ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్రేస్ అన్నాడు. అంటే ఇదొక ఈడియం అనమాట. ఎట్లా అంటే మరీ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా మనం ఒక బ్లెస్సింగ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు టైం దొరుకుతుంది. ఆ టైంలో ఎక్స్ట్రా టైంలో మీరు ఏం చేయాలంటే బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని పూర్తిగా సాల్వ్ చేయాలి. డైలీ మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి టార్గెట్ సేఫ్ మార్క్స్ అనేది దాటాలి. సో ఈ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి ఏంటనేది నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. SSCకి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది అటాచ్ చేస్తాను. దాంట్లోకి వెళ్ళేసి మీరు అన్ని SSCకి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, రైల్వేకి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత చాలా స్ట్రాటజీస్ అనేది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ స్ట్రాటజీ వీడియోలు కూడా చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఒక సైలెంట్గా కూర్చొని SSC ఏం చేసుకున్నా సరే మనం సైలెంట్గా కూర్చొని మన పని మనం చేసుకుంటూ వెళ్దామంటే అక్కడ రీఫార్మ్స్ అనేది జరగదన్నమాట. డెఫినెట్గా మనం ఒక ఫైట్ అనేది చేయాలి. ఒక అడుక్కోకూడదు, యాచించడం కాదు, ఇక పోరాటమే మొదలు పెట్టాలి. డిలేని కంప్లైంట్గా చూడొద్దు. ఇది మనకి ఒక డ్రీమ్ జాబ్కి ఒక ఎక్స్ట్రా ఆపర్చునిటీ అయితే అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేశారా వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్తో మళ్ళీ ఇంతకు మించిన మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఎవరు కూడా నిరాశపడదు, జాగ్రత్తగా ఉండండి. బీ స్ట్రేట్ అండ్ జాగ్రత్త. ఓకే, బాయ్ అండి.